హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 124. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫాదర్లు ఇద్దరం కలిసి గోల్ గార్డెన్కి పోయినామన్నమాట. ఇవాళ ఇంకా ఏవో బయట కొన్ని పనులు ఉండడం వల్ల మా ఫాదర్లు వెళ్ళిపోయారు. అంటే పొద్దున్నే 7 నుంచి 10 వరకు. ఇంకా అదే టైంలోనే సిక్కైన వాటిని గొర్రెలు చూసుకోవాలి, ఇంకా పిల్లలు వేయాలి కదా. సో నేను మా హస్బెండ్ చూసుకున్నాము. ఆవులు బయట మేస్తూ ఉంటే వాటిని చూసుకుంటూ ఇంకా మేము వచ్చే లోపలే పొద్దున్నే మా ఫాదర్ ఇన్లా గొర్రెల దొడ్డి కూడా ఊడ్చేశారనమాట. ఇది ఇంకో దొడ్డు అనమాట వాటికి. ఇప్పుడు నాతో ఉన్న ఈ మేక ఇంటి దగ్గరే ఉండి పెరిగిందనమాట. కొంచెం పెద్దగా అయినాక ఇక్కడ గొర్రెలోకి తోలిందనమాట. అందుకే అట్లుంది అది. కొన్ని వాటికి కాలు గేట్లకి పుండ్లు అయినాయి అన్నమాట. సో వాటిని చూస్తున్నాము. చూడడం ఏమి ఉండదు, దానిపైన ఉన్న పొక్కు కట్టి ఉంటుంది కదా. సో దాన్ని తీసేసి దాని మీద ఆయిల్ వేయడం, దాని మీద అలాగే దాని చుట్టూరా అట్లనే వదిలేస్తే పురుగులు పడతాయన్నమాట. ఆయిల్ పెట్టడం వల్ల ఒకవేళ పురుగులు వచ్చేకి ఆ ఎగ్ అనేది ఉన్నా కూడా అది కిందికి పడిపోతుంది అనమాట. అట్లే ఉండదు, పురుగులు పడుకోకుండా ఉంటుంది. నేను చూస్తున్నా ఇంకేమున్నాయి, దేని పట్టుకోవాలి అనేసి. మాకు తెలిసినవి కొన్ని పట్టుకొని వాటిని మేము చూసాము. ఆ తర్వాత గుట్లోకి పిల్లలు వేసామన్నమాట. ఇంకా గుట్లో పిల్లలు మీకు తెలిసిందే 10 to 14 లోపల ఉన్నాయన్నమాట. పెద్ద కష్టమేం కాదు వాటిని ఇప్పుడు వేయడము. ఇంకొంచెం 1 week అట్లా వెళ్ళాక అప్పుడు కష్టం అనమాట. ఒకరే వేయలేం, తడకల్లోనే అవి సరిగ్గా దొరకవు అనమాట. ఇంకా బయట అయితే ఇంకా అంతే, ఒక పెద్ద కబడ్డీ ఆట ఆడాల్సి వస్తుంది అనమాట వాటితోటి. సీరియస్లీ దొరకవు అసలు. గొర్రెలన్నీ గుంపు చేసి వాటి కోసం మనం వెళ్ళినా కూడా అవి పక్కనే వెళ్తూ ఎంత బాగా తప్పించుకుంటాయంటే అంత బాగా తప్పించుకుంటాయి. ఎనీవే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనేది ఇచ్చేయండి. ఇంక నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గుట్లో పిల్లలు వేసినామన్నమాట. నాకు మేక పిల్లలన్నా చాలా ఇష్టం. చూడ్డానికి భలే క్యూట్గా, అవి అరచడం కూడా భలే ఉంటుంది. అందుకే ఫస్ట్ నేను దాన్నే పట్టుకున్నాను. పిల్లలన్నీ గూట్లోకి వేసాక ఒకసారి వాటి మదర్స్ని చూడాలన్నమాట. ఒకవేళ గొర్రె పిల్లలు సరిగ్గా పాలు తాక్కోకుంటే పొదుగులు అట్లనే ఉంటాయి కదా పాలు అనేటివి. సో వాటిని పిండేయాలి. చూడండి గుర్తిన కాళ్ళు ఎలా పడ్డాయో. సో చూసుకొని వేయాలన్నమాట. కొన్నిసార్లు తప్పదు, కాకపోతే గమనించాలి. వేసే ముందు లేకుంటే వేసాక కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం గుడ్లు పిల్లలన్నీ వేసాక కూడా మనం గొర్రెలు తోలుకొని బయటకు మేతకు వెళ్తాం కదా, అప్పుడు కూడా ఒకసారి గూడు సరిగ్గా వేసామా లేదా, పొందిందా లేదా అని చూసి తడక కట్టినామా లేదా అని కూడా చూసుకొని వెళ్ళాలి. అట్లనే వదిలేయకూడదు. ఒకసారి ఉన్నట్టు ఒకసారి టైం ఉండదు కదా. సో కుక్కలు ఏమైనా తిరుగుతూ ఉంటాయి ఇంకా అడవిలో అన్నాక, అవి అటాక్ చేయకుండా ఉంటాయి. ఇంకా గొర్రెల్లో చేసే పని మొత్తం కంప్లీట్ అయ్యాక మా హస్బెండ్ ఇవాళ ఆవుల దగ్గరికి వెళ్ళారు. ఇక నేను మా ఫాదర్లో ఇద్దరం కలిసి గొర్రెలంటి పోయినా. మళ్ళీ మధ్యాహ్నానికి ఆవుల దగ్గరికి వచ్చాను. ఏంటంటే మా మదర్ ఇన్లా పనికి వెళ్ళింది. సో పని తొందరగానే అయిపోయేదట. అందుకనేసి మళ్ళీ చేనులోకి పోయింది అట్లనే గెడి బిగేద్దాం అనేసి. ఇంకా అందుకు మళ్ళీ ఫోన్ చేసి ప్రసాద్ని మా హస్బెండ్ని రమ్మైంది అనమాట. అందుకే ఇంక నేను మళ్ళీ ఆవుల దగ్గరకు వచ్చి మా హస్బెండ్ని పంపించాల్సి వచ్చిందనమాట. ఇంక మా ఫాదర్ ఇన్లా ఒకటే గొర్రెల దగ్గర మధ్యాహ్నం నుంచి.
ఈ మేకకి ఇట్లా కంపకాయలు పెడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మా గొర్రెలు ఉన్నప్పుడు అంటే పుట్టింటి దగ్గర అనమాట. గొర్రెలు ఉన్నప్పుడు ఒక మేకను పట్టుకొచ్చింటాం అనమాట. ఒక గొర్రె పిల్లకి వాళ్ళ అమ్మ ఏదో అయ్యి చనిపోయింటే మేకను పట్టొచ్చి దానికి కనేసింటాం అనమాట. సో ఆ మేక బాగా గొర్రె పిల్లతో ఉండేది, బాగా పాలు తాపేది, మంచిగా చూసుకునేది. యాజ్ ఏ మదర్గా కూడా అది కూడా అట్లనే చూసుకొని ఉండేదన్నమాట. అయితే ఆ మేక ఏమైందో తెలీదు, తప్పిపోయింది. గొర్రెల్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో గొర్రెల మందల్లో మేము అంటే మా సరౌండింగ్స్లో ఉండే గొర్రెల మందల్లో మేము చెక్ చేసుకొని వచ్చాం. అయినా మాకు కనపలేదు. ఎవరు దాని ఆచూకు కూడా మాకు చెప్పలేదు. సర్లే అనేసి ఇంకా గొర్రెలు తోలేసాము. ఇంకా మేక కనిపించట్లేదు, డైరీ దగ్గరికైనా కొన్ని పాలు పోపించి ఖచ్చితంగా పెడదాము అనేసి మేము అనుకున్నాము. అంత లోపలే మేక ఎక్కడి నుంచో వచ్చి ఆ గూడు చుట్టూ తిరుగుతూనే ఉంది, ఆ గొర్రెపిల్ల ఉంది అనేసి. చాలా బాగుండేది ఆ మేక. స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుండి, బ్రౌన్, బ్లాక్, వైట్ ఈ కలర్ కాంబినేషన్లో ఉండేది. భలేగా ఉండేది మేక. అలాగే కన్నయ్య అని ఒక పొట్టేలు పిల్లకి పేరు పెట్టి దాన్ని కూడా సాక్కున్నాం. డైరీ నుంచి పాలు పోయించుకొని. ఇంకొకటి వచ్చేసి మీమో, దాని పేరు మీమో. అది ఎలా ఉండేదంటే పైన దాని వీపు భాగం మొత్తం నల్లగుండి దాని కడుపు భాగం మొత్తం బ్రౌన్ షేడ్లో ఉండేదన్నమాట. భలేగా ఉండేది. దానికి 1 year వచ్చేంత వరకు, అది కూడా పొట్టేలే, దానికి 1 year వచ్చేంత వరకు మేము ఇంటి దగ్గరే కట్టేసుకొని సాక్కున్నాం అనమాట. తర్వాత మళ్ళీ గొర్రెలు తీసుకొచ్చుకున్నాం. దాన్ని పెంచుకునేటప్పుడు మేము గొర్రెలు అమ్మేసాము, కానీ అది మాతోటే ఉంది. మళ్ళీ మేము గొర్రెలు కొనుక్కున్నాము. ఇంకా గొర్రెలేక వదిలేసామన్నమాట. వదిలేసాక ఏమైందో తెలీదు, దానికి కడుపు ఉబ్బరంగా ఉండేది, సరిగ్గా మేయికోకుండా సడన్గా అట్లనే పడిపోయింది. ఇంకా మా ఫాదర్ వచ్చేసి దాన్ని నీళ్ళలో ముంచి ఒక 3 సార్లు ముంచి పక్కకేశారు. తర్వాత ఇంటికి ఎత్తుకుని వచ్చారనమాట, దాన్ని భుజాన వేసుకొని. అయినా మొత్తానికి అది చచ్చిపోయిందనమాట. స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. తర్వాత దాన్ని మేము కోసి చూసాం ఏమైంది అనేసి. దాని పేగులో ఏం చెప్పాలి, ఏదో వేరు, అది ఏ చెట్టుదో నాకు తెలియదు కానీ వేరు. అది ఎలా ఉంటుందంటే వక్క ఉంటుంది కదా, సో ఆ వక్క ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉందన్నమాట. అది దాని కడుపులో అట్లనే ఉండిపోయింది అనమాట, అది పేగుల్లో. మేబీ మేము అందుకే చనిపోయింది అనేసి అనుకున్నాం అంతే. అగైన్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయాలండి. చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే గొర్రెల విషయంలో.